शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శిరస్థిత శిరమున బ్రహ్మరంధ్రమందు గురు రూపంతో ఉంది. గురుమండల రూపిణి అంటున్నాం కదా, కాబట్టి గురు రూపము అంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది. దానికి సమానమైనది మరి ఏదీ లేదు. ఇంకొక గురుస్థానమే తప్ప వేరేది లేదు. కాబట్టి అమ్మ ఆ శిరస్సు అనేది మన అవయవాల్లో సర్వశ్రేష్టమైనది, ఉన్నతమైనది. అందుకే శిరస్సు వంచి నమస్కరించాలంటే ఈగో అడ్డం వస్తుంది. వంగలేరు కదా, అది అందుకని గురు రూపంతో ఉంది అమ్మ. చంద్రనిభ బ్రహ్మరంధ్రముకి అదో భాగంన చంద్రుడు ఉన్నట్ట. సరే, ఇక్కడ అన్ని కూడా కొంత మనకి శ్రీచక్ర ఇది మనకి వాటన్నిటితోటి పెద్ద పర్లేదు కాబట్టి ఎక్కడ ఏది అనేది అనవసరం. సూర్యుడైనా చంద్రుడైనా అన్ని అమ్మే కాబట్టి ఎక్కడుందో ఆ స్థానం ఒట్టిగా చెప్పారు. ఇప్పుడు ఆ స్థానాన్ని మనం ఉపాసించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫాలస్థ నొసలునందు అక్కడ ఒక బీజం ఉంది, గ్రీంకారం ఉంది. ఆ ఆజ్ఞాచక్రము ఇక్కడ బ్రహ్మరంధ్రంలో గురు రూపంలో ఉంది కదా. తర్వాత చంద్రనిభ అంటే ఈ యొక్క ఆజ్ఞాచక్రానికి దానికి మధ్యలో అన్నమాట. అంటే అక్కడ ఆ కాంతిని మనం ఎవరము చూడలేం. గురు రూపాన్ని పొందగలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు. ఆ కాంతి అంత రేఖీ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఓ సిల్వర్ ఇదని అప్పుడు నేర్పించారు గురువుగారు. అది చూడగలిగిన వాళ్ళకి ఆ సిల్వర్ ఆ యొక్క కాంతి ఎవరైతే చూడగలిగారో ఆ మెడిటేషన్ అప్పుడు దానికి ఒక 1000 ఎంతో ఉంటుంది. ఆ కాంతిని చూడాలి అంటే మనము నిర్మల మనస్కులం అవ్వాలి. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఈ ఆచార వ్యవహారాలు ఇవి, తర్వాత ఒకరిని ఇబ్బంది పెట్టడాలు లాంటివి ఇంకా ఏవైనా సరే అవన్నీ కూడా పరిమితం చేసుకోవాలి. అంటే శుచి శుభ్రత అనేదే ముఖ్యం మనకి, దేహ శుభ్రత. లేకపోతే ఆయన సూత మహాముని అయ్యేవాడు కాదు. ఒక సూతుడిని మహాముని చేశారు, ఆయన ద్వారానే పురాణాలన్నిటినీ చెప్పించారు అంటేనే కృష్ణ పరమాత్మ అనండి ఎవరైనా సరే ఆ మాట చెప్పేవారు కాదు కదా. అందువల్ల ఇక్కడ అందరూ కూడా నిర్మల హృదయాలు అవ్వాలి అంటే కూడా చాలా బాహ్యమైన వాటిని మనము తగ్గించుకోవాలి. ఎంత మేరకు అంత మేరకు. ఇప్పుడు రేపు పండగ, మనము మన ఇంట్లో దైవం ఉంది కాబట్టి అంటే ప్రత్యేకంగా కష్టపడిపోయి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేసేసి అలా చేయవలసిన అవసరం లేదు. ఆ పరమాత్మకి ఏది చెయ్యాలని మనకి విధించబడిందో అది చేసి నైవేద్యం పెట్టి సంతోషంగా ఉండండి. ఈ దీపాల గురించి వాటి గురించి కూడా కరెంటు దీపాల వల్ల ఉపయోగం లేదు. దాని గురించి అవేవో కొనుక్కొచ్చేసి వేలకు వేలు ఆ కరెంటు దీపాలు పెట్టడం వల్ల అది దీపావళి కానే కాదు. అలా కాకుండా చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు ఆ నువ్వుల నూనె తోటి ప్రమిదలు వెలిగించి, అది 2 ప్రమిదలు పెట్టాలని రూల్ లేదు, ఒక ప్రమిదతో వెలిగించవచ్చు. ఆ ప్రమిద అలా పెట్టి అవి వెలిగించండి, మీరు ఎన్ని వెలిగించగలుగుతారో జాగ్రత్తగా. పిల్లలకి కూడా అదే అలవాటు చేయండి తప్ప అనవసరమైన ఆ బాహ్య ఆ పాటోపటాలు ఏవో ఉంటాయి కదా, అంటే ఆ కరెంటు లైట్లు లేకపోతే వేరేవి అలాంటివి అలవాటు చేయకండి. చక్కగా పండగ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసుకోవటం, గడపలకి పసుపులు రాయటం, ఆ బొట్లు పెట్టడం ఇవి చేయించండి పిల్లల చేత. అప్పుడు వాళ్ళకి ఈ పరంపర సాగుతూ అంటే ఆ భక్తి భావము, ఏకాగ్రత, ఈ శుచి శుభ్రత ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. అంతే తప్ప ఏదో ఒకటి అనకుండా
వాళ్ళని ఓ మూల కూర్చోబెట్టకుండా, మీకు చేత కాదు అనకుండా, దానికి తగిన డ్రెస్సులు వేసి ఆ విధంగా వారికి ఆ యొక్క అంటే ఆ బొట్లు పెట్టడం, అలాంటి దైవ పూజ ఇవి అలవాటు చేయండి. మనకి ఏది విధించబడిందో దానిని మనకు ఉన్నంతలో చేసుకుందాం. గొప్పలు పోయి చేసుకోకండి. ఒకరు చేస్తున్నారు కదా అని మనం చేయవలసిన అవసరం లేదు. ఒకరు కొన్నారు కదా అని మనం చేయవలసిన అవసరం లేదు. మన వీలు మన ఇది చూసుకుని ఆ విధంగా ఆనందంగా దాన్ని జరుపుకోండి తప్ప వేరే విధంగా చేసుకోకండి. అమ్మ ప్రసన్నం కావాలి అంటే ఇంట్లో శుచి శుభ్రత, ఇంట్లో ఆనందం అనేది ముఖ్యం. ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది. అంతే తప్ప చిరాకులు, కోపాలు అలాంటివి, తర్వాత టెన్షన్లు ఇలాంటివి అలాంటి వాటి దగ్గర అమ్మ ఉండదు. అమ్మ ఉండాలి మన దగ్గర అంటే మనం ఇంట్లో ఆ శుచి శుభ్రత, ఒంటి శుభ్రత, ఇంటి శుభ్రత, అలాగే ఇంట్లో ఆనందం ఉండాలి. అంతే తప్ప లేనిపోని ఇవి ఉండకుండా చక్కగా ఆనందంగా జరుపుకోండి ఏ పండగ అయినా. పిల్లలు ఉన్న వాళ్ళు ఆ విధంగా పిల్లలకి మన యొక్క ఇది తెలియచెప్పండి. మనం బ్రహ్మంలోనే ఉన్నాము, కానీ గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ గృహస్థ ధర్మాలు కూడా మనం నిర్వర్తించాలి. ఆ గృహస్థ ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించాలి తప్ప మనము ఆ లేనిపోని ఉద్వేగాలు, రజోగుణాలు తెచ్చుకోకూడదు. కాబట్టి ఈ విధంగా అమ్మ ఆ చంద్రనిభ ఆ విధంగా ఆ ఆజ్ఞా చక్రము అవన్నీ చెప్పారు. ఇంద్రధను ప్రభా, ఈ బిందువు పైన అంటే మన పాల భాగము అర్ధచంద్రాకారంలో అంటే చక్కగా నుదురు ఉన్న వాళ్ళకి రౌండ్ గా ఉంటుంది. కొంతమంది ఇది ఉన్నప్పుడు వాళ్ళ జుట్టుని సరిగా దువ్వుకున్నప్పుడు అర్ధచంద్రాకారంలో కనపడుతుంది. ఆ యొక్క అమ్మ యొక్క పాల భాగము ఆ యొక్క అష్టమి చంద్రుడు దాంతో పోలుస్తారు. ఆ విధంగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉంది అమ్మ యొక్క పాల భాగం. దీపాకారో అర్ధమాత్రస్య లలాటే వృత ఇష్యతి అర్ధచంద్ర తదాకార పాదమాత్ర. సరే, ఇక్కడ దాని యొక్క అమ్మ యొక్క పాల భాగాన్ని వర్ణించారు. ఆ విధంగా అమ్మ పాల భాగము ఇంద్రధనస్సు కాంతితో ఉంది. హృదయస్థ, హృదయ మధ్యమున జానిపద అంటే ఇక్కడ మళ్ళీ మనకి చక్రాలు ఇది చెప్తున్నారు. దాంతో పాటు అక్కడ బీజాక్షరం చెప్తున్నారు. ఈ బీజాక్షరాలు నేను మీకు చెప్పటం లేదు, అది మనకు అవసరం లేదు. కాబట్టి ఈ అనాహత చక్రము పైనుంచి మళ్ళీ కిందకు వస్తున్నాం మనం. ఎక్కడెక్కడ అమ్మ ఏ విధంగా ప్రకాశిస్తుందో చెప్తున్నారు. ఆ విధంగా అమ్మ అక్కడ మన హృదయంలో కానివ్వండి, సహస్రారంలో గురు రూపంగా, ఈ యొక్క అర్ధచంద్రాకారంగా అంటే ఆజ్ఞా చక్రంలో ఆ ఇంద్రధనస్సు లాగా ప్రకాశం, ఇవన్నీ మనలో కలగాలి అంటే అంటే బయటికి కనపడవు, అవి మన యొక్క ప్రవర్తన తెలియచెప్తుంది. ఏది ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఏ విధంగా ఉన్నామో మన ప్రవర్తన తెలియచెప్తుంది. ఆ ప్రవర్తన వల్లే మనము ఆ అమ్మ రూపాన్ని పొందవచ్చు. అందుకని అమ్మ ఈ యొక్క అంటే ఆ ఇంద్రధనస్సు అనండి, లేకపోతే ఆ యొక్క ఇంకొకటి నిభ అన్నారు, చంద్ర నిభ అంటే ప్రకాశం. ఆ ప్రకాశం గనక మనలో ఉండాలి అంటే అమ్మ ఉండాలి. అమ్మ ఉండాలి అంటే మనము నిర్మల హృదయమే ఉండాలి, దేనికి చలించకుండా ఉండాలి. ఇది ఏది జరగాలో బ్రహ్మ నీతి ప్రకారం జరుగుతుంది తప్ప మన దాని ప్రకారం జరగదు. కాబట్టి ధైర్యంగా అమ్మను పట్టుకుని ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఆ హృదయంలో కూడా అమ్మ తప్పకుండా ఉంటుంది. ఆ హృదయ స్థానంలో మనకి చాలా మంది అంటుంటారు కదా, మనకి చాలా బాధగా ఉందండి నా హృదయంలో, మనస్సులో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ అమ్మను ప్రతిష్ఠ చేయండి. ఆ అమ్మ మనకి దేని వల్ల మనం ఆనందం పొందుతామో ఆ ఆనందాన్ని అమ్మ మనకి ఇచ్చి తీర్చుతుంది. కాబట్టి హృదయంలో ఆవిడ ఉంది. స్థా అంటే ఇక్కడ సంస్కృత అర్థము స్థిరముగా ఉంది, చంచలముగా లేదమ్మ. స్థా అంటే స్థిరముగా తిష్ట వేసుకుని ఉంది అమ్మ. అమ్మ తిష్ట వేసుకుని అలా ఉండటాన్ని మనం గ్రహించాలన్నా, ఆ అనుభూతి మనం పొందాలన్నా మన హృదయంలో అమ్మ తప్ప అన్యానికి చోటు లేకుండా ఉండాలి. కేవలం అమ్మ మాత్రమే ఉండాలి. ఆలోచనలు ఉండకూడదు, వేరేవి ఏవి ఉండకూడదు.
ఏది లేనప్పుడే అమ్మ స్థా, హృదయస్థా అంటే స్థిరముగా ఉంటుంది అమ్మ. నీవు అమ్మకు తప్ప ఇంకొకటి చిన్న ఆలోచనేనండి, ఒక్క సెకండ్ అన్నా సరే అమ్మ వెళ్ళిపోతుంది. కాబట్టి అమ్మ నీ హృదయంలో ప్రతిష్ఠ అంటే ఎలా చేస్తారండి, స్థిరముగా ఉండేటట్టు చేస్తారు. ఆ విగ్రహాలను కదపరు, విగ్రహాలను కదుపుతారు తప్ప మనం ఏదైతే స్థాపిస్తామో ప్రతిష్ఠ చేస్తామో ఆ విగ్రహం కదలదు. కాబట్టి నీ హృదయంలో అమ్మ స్థా ప్రతిష్ఠింపబడాలి అంటే అన్యం ఉండరాదు. గుళ్ళో కూడా ఆ అమ్మ ప్రతిష్ఠ చేసే చోట వేరేవన్నీ పెడతారా, అమ్మను ఒక్కదాన్నే ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత వాళ్ళు అవేంటవి ఈ వస్తువులు లేకపోతే ఉత్సవ విగ్రహాలు అవన్నీ పక్కన పెడతారు. కానీ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ యొక్క అది మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ నీ హృదయంలో బ్రహ్మం అనండి, అమ్మ అనండి, శివుడు అనండి, ఎవరైనా సరే హృదయస్థ ఆ స్థిరముగా ఉండాలి అంటే అది ఆవిడ తప్ప, అంటే మీరు ఎవరిని ఆరాధిస్తారో వారు తప్ప అన్యం ఉండకూడదు. అది ఉండకూడదు అంటే నీవు నిర్మలంగా ఉండాలి, ఆలోచన రహితంగా ఉండాలి, నేను లేకుండా ఉండాలి. నేనున్నప్పుడే ఆలోచనలు నానక్కోవాలి. కాబట్టి నేను లేకుండా ఉండాలి. రవి ప్రఖ్య, సరే మళ్ళీ అక్కడ సూర్యమండల స్థానం అంటే అది సరే. ఇహ సూర్య సమాన కాంతి, ఇక అది మనం చెప్పక, ప్రఖ్య అంటే చాలా ప్రఖ్యాతి, అంటే ఆ యొక్క కాంతి, సూర్యుడికి కాంతి ఈవిడ వల్లే వచ్చింది. అయితే మనం ఆ కాంతిని చూస్తున్నాం కాబట్టి ఆ కాంతి మన హృదయంలో, అంటే అమ్మ ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరముగా ఉంటుందో అంతటి ప్రకాశం కదులుతుంది. అంటే ఏమిటండి లోపల ప్రకాశం వల్ల నాకేం ఉపయోగము అంటే, నీవు అనంత శక్తిమంతుడు అవుతావు అంటే అదేదో హాంఫట్ అని అన్ని పుట్టించటం కాదు. అక్కడ నీ మనసు అత్యంత ఆనందమయముగా ఉంటుంది, ఆ బ్రహ్మానందాన్ని అనుక్షణము పొందుతూ ఉంటావు. అంటే అదే ఇహ జనన మరణ రాహిత్యాన్ని పొందే స్థితి. నిశ్చలంగా ఉండిపోతావు. ఎక్కడ నీలో ఈ యొక్క ఈ చంచలం కానివ్వండి, వేరే వాటికి అంటే మనం చెప్పుకున్న తమో గుణ రజో గుణాలు వీటికి తాగులేదు. అంతటి ప్రచండమైన వెలుతురులో మనకి ఏదైనా చిన్న చిన్నవి కనపడతాయా, చీకటి అనేదానికి ఉంటుందా అంటే అజ్ఞానం అనేది లేదు. ఇక్కడ అర్థము నీకు పరిపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. అమ్మ ఎప్పుడైతే స్థిరంగా నీలో ప్రతిష్ఠింపబడుతుందో లేదా నీవు ప్రతిష్ఠించుకుంటావో నీవు పరిపూర్ణ జ్ఞాని. అదే అప్పుడు సహస్రారానికి వెళ్ళి గురుస్థానాన్ని పొందుతుంది. త్రికోణాంతర దీపిక, మూలాధార పద్మకర్ణిక మధ్యమున త్రికోణం ఉంది. సరే అది అగ్ని మండలము. ఈ మూలాధారంలో అగ్నిమయంగా దీపం వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ. సరే మొత్తానికి ఏంటంటే ఇహ మనకి ముఖ్యమైన ఇవే చెప్పారు. మూలాధారం చెప్పారు. మూలాధారం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనము స్థిరముగా కూర్చోగలుగుతాము, స్థిరముగా నిలబడగలుగుతాం. స్థిరత్వం అనేది మూలాధారం వల్ల మనకి సాధ్యపడుతుంది. ఎప్పుడైతే హృదయంలో అమ్మ ఆ విధంగా ప్రతిష్ఠించబడుతుందో స్థిరముగా, అప్పుడు అన్ని చక్రాలు కూడా స్థిరత్వాన్ని పొందుతాయి. అప్పుడు ఇక వేరేవేమీ ఉండవు. అప్పుడు ఆవిడ రవి ప్రఖ్య, అంతటి కాంతిమంతము అంటే అర్థం తెలిసింది కదా, బ్రహ్మత్వాన్ని పొందుతారు, పరిపూర్ణ జ్ఞానులు అవుతారని చెప్పారు. ఆ త్రికోణాలని ఈవిడ దీపింపచేస్తుంది. సరే ఇక్కడ వీటికి అన్ని చెప్పారు. 3 దిక్కుల్లో ఏవేవి ఉన్నాయో, అగ్నిపురము, ఇంకోపురము, అవన్నీ కూడా మనకి పెద్ద అవసరాలు లేవు కాబట్టి దాని గురించి వివరణ ఇవ్వటం లేదు, మనకు అనవసరం అవి. అంటే లేని ఆలోచనలు ఎక్కడ వస్తాయో మీకు నా భయం. వాటి గురించి ఆలోచించి మళ్ళీ దానిలో సందేహాలు అడుగుతారు. మీరు సందేహాలు అడగదలుచుకుంటే ఈ బ్రహ్మమును పొందడానికి ఆ మార్గం గురించి, ఆచరణ గురించి అడగండి తప్ప అది ఏదండి, ఎందుకండి, ఇవన్నీ అనవసరం. అమ్మ అమ్మే కాబట్టి అమ్మ మనలో స్థిరముగా ఉండాలి అంటే నీ మనసు నేను లేకుండా ఉండాలి. అచ్చారు. దాక్షాయణి, సరే దక్షుని కన్య దాక్షాయణి అని ఒక మామూలు అర్థము. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. దక్షత కలది అని తీసుకోవచ్చు.
ఆ అమ్మ మనలో ఉంటే మనకి అన్ని దక్షతలు వస్తాయి. అంటే ఏదైనా నిర్వహించగలిగే శక్తి. జ్ఞాని కర్మ చేసినా చేయనట్టే అన్నారు కదా, ఆ దక్షత మనకి లభిస్తుంది. దైత్యహంత్రి, సరే దైత్యులను సంహరిస్తుంది. అంటే ఇక్కడ ఏదో బయట వాళ్ళని కత్తిపుచ్చుకుని సంహరించి అన్నిలో ఉన్న దుష్ట గుణాలు నశిస్తాయి అన్నారు. అమ్మ స్థిరంగా ఉందనుకోండి, ప్రతిష్ఠ జరిగిపోయింది, అమ్మ ప్రతిష్ఠ జరిగాక ఇక లోపల ఈ రాగద్వేషాలు, అసూయలు ఇవన్నీ ఉంటాయా? ఏవి ఉండవు. మనసు నిర్మల. అంటే అక్కడ ఏముంది? కేవలం ఆనందం మాత్రమే ఉంది. దుఃఖము లేసం మాత్రంగా కూడా ఉండదు. సరే, తర్వాత దక్ష యజ్ఞ వినాశిని. సరే, ఇక ఆ కథలు మీకు కూడా తెలుసు కదా, ఆ దక్షుడు అవన్నీ కూడా. దానికి తర్వాత దీనికి ఇంకా విడిగా వేరే వాళ్ళు ఏమి ఇవ్వలేదు మనకి అర్థం. కానీ ఇక్కడ ఆ దక్షత, యజ్ఞము అంటే కార్యము, పని అనే అర్థం. మనకి మన బాహ్యమైన కార్యక్రమాలు, మనం నేను తోటి చాలా చాలా నేను గొప్పవాడిని అంటూ ఉంటాం కదా, ఐ కెన్ డూ అంటూ ఉంటాం, దక్షత నాకుంది అంటుంటాం బాహ్యం. ఆ బాహ్యమైన ఆ అహంకారాన్ని నశింపచేస్తుంది. దక్షుడు యజ్ఞంలో ఏమిటి, అతను అహంకారంతో కదా విర్రవీగాడు శివుడు అంటే ఇతని. కాబట్టి అతన్ని అహంకారం నశింపచేశారు అక్కడ. అందువల్ల ఇక్కడ కూడా మన యొక్క అహంకారం నశింపచేస్తుంది అమ్మ. దైత్యహంత్రి అంది కదా, ఆ అహంకారాన్ని. ఇంకా ఎక్కడన్నా మిగిలి మనం ఈ బాహ్యంలో ఇప్పుడు నేనుతో తిరుగుతూ ఉన్నాం కదా, నేను నేను అని, ఆ నేనుని ఆవిడ నశింపచేస్తుంది. ఆ ఎప్పుడైతే ఆ యజ్ఞంలో అంటే పరిపూర్ణమైన నాశనం జరిగి, ఇందాక మనం చెప్పినట్టుగా జ్ఞానం ఉదయిస్తుంది, పరిపూర్ణమైన జ్ఞానం. ఆ జ్ఞానం మరలా తగ్గిపోదు. అంటే పూర్ణమైన జ్ఞానం. ఇప్పుడు మనకి ఆనందం వస్తోంది పోతోంది, నానా రకాలుగా ఉంటుంది. కానీ అప్పుడు ఆ అమ్మాయ స్థిరత్వం మనలో పొందినప్పుడు, అంటే బ్రహ్మత్వం మనలో స్థిరంగా ఉన్నప్పుడు, ఇహ మనలో జ్ఞానం అనేది నశించడానికి అవకాశమే లేదు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ దీపావళి అంటే కథ అందరికీ తెలిసిన కథే, మనం మరలా చెప్పుకోక్కర్లేదు. చాలా జాగ్రత్తగా పిల్లల చేత కూడా చేయించండి. పెద్దవాళ్ళు కూడా ఆనందంగా చేసుకోండి తప్ప ఎక్కడా వాటికి ఇది చేసుకోకండి. మనం ఎంత మేరకో అంత మేరకు చెయ్యండి. బాహ్యంలో ఇది అవ్వకండి. నేను ఎక్కడా కూడా రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మీరు ఉంటారో చెప్పాం కదా, ఆ అడుగే బ్రహ్మం అవుతారు, పరిపూర్ణ ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ నేనుతో అన్ని దుఃఖాలు పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క నరకాసురుని వధ చేసినట్టుగా మీలో ఉన్న నేనుని నశింపజేసుకోండి. శుభం భూయాత్. స్వస్తి. శివాయ గురవే నమః. 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 ధరాందోళిత దీర్ఘాక్షి. సరే, ఆవిడ కళ్ళు చక్కగా విశాలంగా ఉన్నాయి. అయితే ఇదేదో అందం కోసం వర్ణించింది కాదు. ఆవిడ కళ్ళు ఎలా విశాలంగా ఎందుకున్నాయి అంటే, మనకి ఏదైనా భయం కలిగితే మామూలుగా మొహం చూస్తే మనకు ఫస్ట్ కనపడేది కళ్ళే కదా. ఆ కళ్ళల్లో దాన్ని చూసి మనము అభయాన్ని పొందుతాం, పక్క వాళ్ళని చూసి. అలాగే అమ్మ యొక్క ఆ కళ్ళు మనకి అభయం ఇచ్చేటట్టుగా ఉన్నాయి. అంటే మన భయాన్ని తొలగించే విధంగా అమ్మ కళ్ళు చక్కగా విశాలంగా ఉన్నాయి. విశాలంగా ఉన్న కళ్ళల్లో మనకి అదేదో అంటారు కదా, ఎక్స్ప్రెషన్, అది కనపడుతుంది. అలా ఆ అమ్మ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కరుణాపూరితాలుగా ఉన్నాయి. అలాగే చక్కగా విశాలంగా ఉండి మనకి భయాన్ని పోగొట్టే విధంగా ఉన్నాయి అమ్మవి.
కటాక్షం కలగగానే అంటే ఆ అమ్మని ప్రార్థించిన వెంటనే ఆవిడ మనకి కటాక్షాన్ని ఇస్తుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. దరహాసోజ్వలన్ ముఖి, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటుంది ఆవిడ. దరహాసము చెక్కు చెదరనివ్వదు. అందుకే మనకి చిన్నపిల్లలు చూడండి చక్కగా నవ్వుతూ ఉంటారు. వాడికి ఏ బాధ లేకపోతే వాడు పసిపిల్లవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, నిద్రలో కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే అందుకని మనకి తెలియని ఆనందం కలుగుతుంది. మనం చాలా సార్లే ఏమిటో ఆనందం, అది ఎందుకు తెలీదు. పిల్లవాడు అందంగా ఉన్నాడా, ఇంకోట మన పిల్లవాడ పక్క పిల్లవాడ, అవన్నీ కాదు. ఆ పసిపిల్లల్లో ఆ నవ్వు మనకి తెలియని ఆనందం. అలాగే అమ్మ యొక్క ఆ నవ్వుని గనక మనం ఆరాధిస్తే అని నేను చెప్పను. ఆ నవ్వు కనుక నీలో ఉంచుకోగలిగితే, ఆ అంటే ఆ విధంగా ఎప్పుడు గనక నవ్వుతూ చక్కగా ఉంటే అదే బ్రహ్మత్వం. అంటే అమ్మ నీలో ఉంది అని అర్థం. ఆనందం ఎప్పుడు ఉంటుంది? తృప్తిగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. అన్ని ఉన్నప్పుడు కాదు, తృప్తి నీకు. రెండవది లేనప్పుడు. అన్ని ఉన్నాయన్న భావన తృప్తి, అన్ని ఉన్నాయన్న భావన బలం, అదే తృప్తి, అదే ఆనందం. లేవు, ఒక్కటి లేదనుకున్నా వాడి మొహం ఏడుస్తున్నాడు. అలా కాకుండా నాకేమిటి అన్ని ఉన్నాయి అని ఎవడైతే ధీరత్వంతో ఉంటాడో చక్కగా అన్ని ఉంటాయి. అంటే ఆ తృప్తి ఉంటుంది. తృప్తి వల్ల అన్ని ఉంటాయి. అన్ని ఉంటే తృప్తి, తృప్తి ఉంటే అన్ని ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఆ తృప్తి ఉంటే అన్ని ఉంటాయి అనేది కొంత బాహ్యం ధ్వని వినపడుతుంది, కానీ నిజంగా తృప్తి ఉంటే అన్ని ఉన్నట్టే కదా. తృప్తి ఎప్పుడు లోటు ఏర్పడుతుంది? ఏదో లేదు అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఎప్పుడు చక్కగా ఆ చిరు దరహాసంతో ఉంటుంది. దాంతో ఆవిడ మొహం వెలుగుతూ ఉంటుంది. నవ్వుతూ ఉన్న వాడి ఫేస్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఆ నవ్వుతున్న వాళ్ళని చూస్తే మనకు మాట్లాడబుద్ధి అవుతుంది, ధైర్యంగా ఉంటుంది వాళ్ళని చూస్తే. అదే సీరియస్ గా ఉన్న వాళ్ళని చూస్తే అయ్య బాబా ఎందుకు వచ్చింది లేడు, అసలే సీరియస్ గా ఉన్నాడు, పోతే కరుస్తాడేమో అంటారు. జోకులు వేస్తారు కదా, కరుస్తాడేమో అని. అందుకని అమ్మ మనకు అభయం ఇస్తుంది. అభయం ఇచ్చే వాళ్ళు ప్రసన్నంగా ఉండాలి, కరుణాపూరితంగా ఉండాలి, అంటే ఆ చిరునవ్వుతో ఉండాలి వాళ్ళు. అంటే అమ్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందువల్ల అమ్మ ముఖం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. తేడా అదే పసిపిల్లలకి మనకి. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ చక్కగా ఉంటుంది. వాళ్ళని చూడగానే తెలియని ఆనందం కలుగుతుంది. అదే విధంగా మనం కూడా చక్కగా నవ్వుతూ ఉన్నాం అనుకోండి, మన చూస్తే కూడా అందరూ ప్రసన్నంగా ఉంటారు. నీ మొహం ప్రసన్నంగా ఉంటే అవతల వాడు ప్రసన్న. సరే, నీ మొహం ఉన్న అవతల వాడు లేడు అంటే అది వాడిది, వదిలేయండి. నీవు ప్రసన్నంగా ఉండు. నువ్వు పుట్టింది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, కానీ పక్కవాడిని కాదు కదా. అందుకని నీవు చక్కగా ప్రసన్నంగా ఉండి ఎప్పుడు కూడా ఆ మొహంలో ఆ ప్రసన్నత, ఆ నవ్వు, చిరునవ్వు, పెద్దగా నవ్వక్కర్లేదు, ఎలాగూ ఉండక్కర్లేదు, చక్కగా మొహం చూడగానే ప్రసన్నత, ఆ నవ్వు, చిన్న నవ్వు, అది ఎలా వస్తుంది? ప్రసన్నంగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఆత్మానంద సూచక ఆ నవ్వు అమ్మది. అందుకే నీవు ఆనందంగా ఉన్నావంటే అదే కారణము లేని నవ్వు, కారణము లేని నవ్వు, కారణం లేని ఆనందం, అదే ఆత్మ. ఆత్మ ఎందుకుందిరా? కారణం ఉందా? ఏమీ లేదు. ఆ ఆత్మానందాన్ని నువ్వు పొందాలి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనే దానికి ఇది ఇంకొకటి. ఇవి రెండు కూడా గురు లక్షణాలని చెప్తాయిట. అంటే గురు గుణములు చాలా ఇదిగా ఉంటాయి. గురువులు చాలా ప్రసన్నంగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా అంటే వాళ్ళవన్నీ కూడా క్షణికమైనవే. అంటే మీకు అనుభవాలు ఉంటుంటాయి మీ గురువులతోటి పాపం. గురువులు సీరియస్ గా ఉన్నారా? మీ గురువులు ఎవరికి వాళ్ళే చూసుకోండి. మీ గురువులు సీరియస్ గా ఉంటారా లేకపోతే ప్రసన్నంగా ఉంటారా? అవన్నీ కూడా. అందుకని చాలా ప్రసన్నంగా సంతోషంగా ఉంటారమ్మా. మందస్మిత అవన్నీ కూడా. సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అసంశయ సంశయ అంటే సంశయ నిరపేక్షో, సంశయాన్ని కూడా ఏది ఆశించకుండానే తీరుస్తారు. గురుర్మత సౌందర్యం అనవద్యత్వం రూపే సుముఖత పునః అని చెప్పారు. ఇవన్నీ కూడా సౌలభ్యం అపి గర్విత్వం సంతోష బహుతంత్రత అసంశయ తత్వబోధ. అంటే చక్కగా సంశయం లేని తత్వబోధ చేస్తారు మరి. ఎప్పుడు చక్కగా ఆనందంగానే ఉంటారు. ఇచ్చారని ఆనందము, ఇవ్వలేదని ఇది, అలాంటివన్నీ ఏముండవు. కేవలము
ఆ యొక్క శిష్యుడిని బాగు చేయడానికి అప్పుడప్పుడు కొంత కొంత యాక్షన్ చేయక తప్పదు కదా, అవే ఉంటాయి తప్ప ఈ యొక్క ఈ ఆనందము ఆత్మానందం అనేవి గురు లక్షణాలు. గురుమూర్తి సరే, కాబట్టి గురు లక్షణాలు చెప్పేశారని గురుమూర్తి అంటే గురువు అంటే జ్ఞానము, అజ్ఞానము లేనిది, చీకటి లేనిది. కాబట్టి ఆమె రూపమే అది. రాసిపోసిన కరుణ అన్నట్టుగా ఆవిడ రాసిపోసిన జ్ఞాని, జ్ఞాన రూపం ఆవిడే. కాబట్టి గురు రూపం ఆవిడది, గురుమూర్తి. కాబట్టి మంత్రము, దేవత, గురువు అన్ని కూడా ఏకార్థవాచకములే. అంటే మంత్రం అంటే వేరు, దేవత అంటే వేరు, గురువు అంటే వేరు కాదు. ఇవన్నీ కూడా ఒకటే అర్థము ఇచ్చేవి. సందర్భానుసారంగా వాడతాము తప్ప మూడిటి అర్థాలు ఒకటే. ఈ నిర్వచనం గురు శబ్దము అదే చెప్పినట్టుగా గుకారము సత్బ్రహ్మ, రుకారము జ్ఞానవాచకము, బ్రహ్మ జ్ఞాన రూపమే గురువు. అంటే సద్గురువు అంటే మనం చెప్పుకున్నాం, బ్రహ్మముని మనకి ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్లే సద్గురు. ఏది ఆశించకుండా, తిడితే నువ్వు మళ్ళీ ఇస్తావో ఇవ్వవో అన్న భయం లేకుండా, వస్తావో రావో, సేవ చేస్తావో చేయవో అన్న భయం లేకుండా ఎవరు తిడతారు అంటే భయపడితే తిట్టగలమా చెప్పండి? అంటే నా భయం ఏంటంటే ఎవరి దగ్గర గన్నులు లేవన్న ఒక భయం అయితే ధైర్యంగా ఉందనుకోండి. నాకు మొదట్లో కొంచెం భయం వేసేది, అయితే అందరి దగ్గర ఎవరి దగ్గర గన్నులు లేవని ఒక స్పష్టత ఏర్పడింది. ఏమి ఇవ్వరని భయపడలేదు, కానీ గన్నులు ఉన్నాయేమో అని భయపడ్డాను. ఎవరి దగ్గర లేవమ్మా. అదే ధైర్యం వచ్చింది అప్పుడు, అందుకని ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. అందుకని కొంచెం ధైర్యంగా తిట్టగలుగుతున్నాను కూడా. ఇక్కడ గన్నులు అంటే వేరే గన్నులు అనుకోకండి, భార్యకి భర్త గన్ను. అమ్మ ఏ గన్నులున్నా ఏ గన్ను వచ్చి తిడుతుందండి? గన్నులు అంటే మీరు నిజమైన గన్నులు అనుకున్నారు ఇన్ని సంవత్సరాలు. గన్నులు అంటే ఏంటంటే మరి మహిళా మనులందరూ నేను వాళ్ళని తిడితే వాళ్ళ ఆయనలు వచ్చి ఏమండి ఎందుకు తిడుతున్నారు మా ఆవిడ అని అంటే భయం కదా. సరే ఇప్పుడు కాస్త ధైర్యం బాగా వచ్చింది, ఎవరు వాళ్ళు ఏం అనట్లేదు నన్ను. అలా అనేవాళ్ళు ఎవరు లేరమ్మా, అందుకే కదా ధైర్యం. అందుకే బాగా ధైర్యం వచ్చి కొంచెం బాగా తిట్టగలుగుతున్నా. భర్తలను తిట్టినా భార్యలు ఏమైనా సపోర్ట్ రావట్లేదు కాబట్టి అట్లా వచ్చినా కష్టమే కదా నాకు. అందుకని చక్కగా నేను యథేచ్ఛగా కోపడవచ్చు ఎవరినైనా సరే. అమ్మ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారమ్మా, ఇంట్లో ఇంకా ప్రశాంతంగా ఉంటున్నామని. స్వర్ణలాగే అన్నావే, స్వర్ణ వాళ్ళ ఆయన కూడా పాపం చాలా బాగుంది. స్వర్ణకి పాదాభివందనాలమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి. జ్ఞానాగ్ని ముందు శిష్యుడు ఇవన్నీ కూడా మిడతలాగానే అయిపోతాయేమో. అంటే నా భయం నేను చెప్పుకున్నాను, కొంచెం భయం ఉంటుంది కదండి ఎంతైనా. అది కూడా మీరు కోసమే కేకలేసినా ఏం చేసినా మమ్మల్ని దారిలో పెట్టడం కోసమేమో. మేము మిమ్మల్ని ఏమన్నా అనుకున్నా గానీ అది అగ్ని ముందు మిడతల్లాగానే అయిపోతుందమ్మా మా పని. అందుకనే ఆవిడ గురుమూర్తి. తామిచ్చా విగ్రహీం దేవిం గురు రూపం విభావయేత్. ఇచ్చా స్వరూపం గల దేవి గురువుగా అవుతుంది. అంటే ఆ అమ్మను నువ్వు ఆరాధించినప్పుడు ఆవిడ దేవి స్వరూపంలో ఉంటుంది, నీకు గురువు అవసరం వచ్చినప్పుడు ఆవిడ గురు రూపంలో నీ దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారు. అంతే తప్ప గురువుకి దేవికి అంటే మనం ఆరాధించే దేవతలకి భేదం లేదని చెప్పటం. అలాగే మంత్రము అంటే కూడా అదే, మనం చాలా సార్లు చెప్పుకున్నాం, చాలా మన నాతి త్రాయతే అని. మరి గురువు రక్షించేవాడే, దేవత రక్షించేదే. కాబట్టి వాళ్ళు నీకు మంత్రం చెప్పి మేము నీ దగ్గరే ఉన్నామని ఒక ధైర్యాన్ని కలిగిస్తారు. అందుకని మంత్రం యొక్క అర్థము బాహ్యంవి సాధించడానికి కాకుండా ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే
అరే నువ్వు మంత్రం అంటే ఎవరు, దాని అధిష్టాన దేవత అంటే ఆ గురువు నీ దగ్గరే ఉన్నాడ్రా, నీవు స్మరించావు అంటే ఏమిటి, నీ దగ్గరే ఉన్నారు. ఆ ధైర్యం అది. అందుకనే ధైర్యంగా ఉండాలి మనం. కశ్చిత్ ధీర అన్నట్టుగా అంటే మంత్రం లేని వాళ్ళు ధైర్యంగా ఉండకూడదు. ఎవరైతే ఏమిటి, మంత్రం ఉన్నా లేకపోయినా గురువు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనకి ధైర్యం. గురువు ఎక్కడున్నాడు, నువ్వు స్మరణ చేసినప్పుడు నీ దగ్గరే ఉన్నాడు కదా, స్మరణ మాత్రేనా. కాబట్టి గురువు అనేవాడు ఎప్పుడు దగ్గరే ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు. అలాగే దేవత అయినా కూడా అంతే. కాబట్టి 3 ఒకటే అర్థమైన వాచకాలు గాని భిన్నమైన అర్థాలు లేవు అని చెప్పటం అన్నమాట ఇక్కడ. అంటే ఈ దక్షిణాభిముఖత్వం ప్రసిద్ధుడైన గురువు యొక్క మూర్తియే దేవి, ఆ దక్షిణామూర్తి స్వరూపము. ఇది కూడా నాకు అంటే వెంటనే రమణులు గుర్తొచ్చింది. ఎందుకు అలా అంటే అసలు నిజంగా ఇది చెప్పాను ఆల్రెడీ కొంతమందికి. సరే ఒకసారి మళ్ళీ రమణ మహర్షిని తలుచుకోవటం ఒక ఆనందం కదా. ఆ యొక్క ఆ రూమ్ కట్టినప్పుడు ఆయన ప్లేస్ నేను ఇలా ఇటువైపు అంటున్నాను, ఆయన కాదు అటు అంటున్నాడు. కాదు స్వామి, అందరం కూర్చోడానికి బాగుంటుంది, పొడుగ్గా ఉంటుంది, అటు కూర్చో స్వామి అని నేను. ఆయన ఏమో కాదు నేను ఇట్టే కూర్చుంటా అంటాడు. ఆయన ప్లేస్ ఇంకా అప్పటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ మనం ప్లాన్లు వేస్తున్నాం. ఆయన చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి చేసిన తర్వాత ఆయన ఎటు పెట్టాలి అన్న దానికి ఆ పైన అది ఏదో ఆయన వింటలేదు. మామూలుగా ఈ రమణ ఇది ఉంది కదా, రమణ జ్యోతి, నేను తెలుగు చదువుతాను, పెద్ద ఇంగ్లీష్ ఎప్పుడు చదవను, ఎప్పుడో తప్ప అసలు చదవను. నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇంగ్లీష్ లో చదవటం, ఎందుకంటే నాకు రాదు కదా, అందుకని నాకు ఇష్టం ఉండదు. సరే అయితే అలా నేను ఆయన వాదించుకుంటున్నా. లేదు స్వామి నువ్వు అటు కూర్చో, పొడుగ్గా ఉంటుంది, బాగుంటుంది, ఇలా చేశానంటే వీళ్ళ పిల్లర్లకు ఆనుకుంటారు, లేకపోతే గోడలకు ఆనుకుంటారు, నడుములు స్ట్రైట్ గా ఉండవు స్వామి వీళ్ళకి. సరే ఇద్దరం అలా వాదించుకుంటూ ఉన్నాము. ఇంకా ఆయన ఊరుకున్నాడు, ఏం మాట్లాడలే. సరే అసలు అప్పుడు అరుణాచలంలోనే ఉన్నాం. ఆ రోజు మనం రెంటింట్లో ఉన్నాం అన్నమాట. పుస్తకాలు అక్కడ కొన్ని పాతవి పెట్టాను కదా, ఎప్పుడూ చదవని దాన్ని ఇంగ్లీష్ చదవటం మొదలు పెట్టాను. అందులో ఏదో కొంచెం ప్రయత్నిద్దామని కాస్త. అక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అర్థాలు అడగచ్చు కదా అన్న ధైర్యం అన్నమాట. అందుకని సరే చదువుతున్నాను, కానీ అడగకుండానే కొంచెం అర్థం అయింది నాకు రమణ మహర్షి వల్ల. ఆ విధంగా ఆ ఇంగ్లీష్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఆ రమణాశ్రమంలో ఆ దక్షిణం వైపే కూర్చునేవాడు అన్న ఘట్టం వచ్చింది అందులో. చాలా సార్లు భక్తులందరికీ కూడా ఆయన అటువైపే కూర్చుని దర్శనం ఇచ్చేవారని. అసలు వెంటనే అన్నమాట ఆయన నవ్వాడు వచ్చి. అర్థమైందా ఎందుకని? అంటే ఆయన స్థానాన్ని ఆయన చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే స్వామి ఇక్కడ ప్లేస్ కొంచెం చూసుకోవాలి కదా అని. అంటే ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా గురువు గురువే, ఎటువైపు కూర్చున్నా గురువు గురువే, కాదని అనడానికి లేనే లేదు. కానీ ఆ గురు రూపం మన ఎలా అనుగ్రహిస్తుంది అంటే, ఇక్కడ రమణుడు సాక్షాత్తు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా అది జరిగింది. నిజంగా ఆయన లేడే అనుకుంటే మన ఇష్టం వచ్చిన చోట స్థాపన చేయొచ్చు ఆయన్ని, ఆయన అవన్నీ చేయాల్సిన అవసరము లేదు. నేను అప్పుడు ఆ ఇంగ్లీష్ చదవాల్సిన ఇది కూడా కల్పించే వాడే కాదు. ఒట్టిగా నాకేం పని పాటు ఉంటది కదండి, అక్కడికి వస్తే అందరు మీరే చేసేస్తారు పనులు. సరే ఒట్టిగా కూర్చున్నాను కదా, తెలుగు అప్పటికి చాలా సార్లు చదివేశాను కాబట్టి అని ఇంగ్లీష్ మొదలు పెట్టాను. అంటే ఈ దక్షిణాభిముఖం అనగానే నాకు అది గుర్తొచ్చింది. ఆయన యొక్క ఆ అనుగ్రహం అనండి, కరుణ అనండి, ఎంత అపారంగా మన మీద ఉంది అన్న దాన్ని మీరందరూ కూడా ఒకసారి గుర్తిస్తారని మీ అందరికీ చెప్తున్నాను. ఎంత ఇదిగా అసలు ఎందుకు స్వామి ఎక్కడైతే ఏంటి, నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏంటి స్వామి, నువ్వే కదా మాకు అది ఇది అని అంటే ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అంటే ఇప్పుడు స్ఫురణకు వచ్చింది. మామూలుగా ఆయన అన్ని ఎప్పుడు చెప్పడు, కొన్నే చెప్తూ ఉంటాడు. నేనేమో నీ పక్కన నేను కూర్చోను స్వామి అని చెప్పాను. నీతో సమానంగా నేను ఎలా కూర్చుంటాను స్వామి, నువ్వు వేరు నేను వేరు, అంటే ఇక్కడ మీరు వేరేగా భావించకండి స్వామి అని నేను ఆయనతో చెప్తున్నాను. ఇలా పొడుగ్గా కూర్చుంటే నేను నీకు ఇటు అడ్డంగా నేను కూర్చోవచ్చు అని ఏదో డిస్కషన్ అలా జరుగుతూ ఉంటుందిలేండి. అది ఒక్కొక్కసారి తెగదు, తర్వాత ఎప్పుడో ఆయన దానికి సమాధానం చెప్తూ ఉంటాడు ఆయనకి ఇష్టమైనప్పుడు. కానీ నిజంగా పొడుగ్గా ఆయన పెట్టుంటే ఆయన పక్కన నాకు సీటు దొరికేది కాదు పాపం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనతో సమానంగా ఆయన పక్కనే
అసలు ఆ గురుపీఠం అనేది కూడా అసలు గమ్మత్తుగా వచ్చింది. అసలు నేను అనుకోలేదు అలా ఒక పీఠం చేయించుకుని కూర్చోవాలి. సరే, మొత్తానికి ఏంటి అంటే ఆయన ప్లానింగ్ అంటే బ్రహ్మ ప్లానింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనడానికి ఒక నిదర్శనము. తర్వాత సాక్షాత్ రమణులే మనకి ఉన్నారు, ఆయన కరుణే మనని ఈ విధంగా నడిపిస్తోంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. అంటే మీకందరికీ ప్రత్యక్షంగా కాకపోయినా నాకు ప్రత్యక్ష నిదర్శనం. ఇది మీరు చెప్తే మీకు ఇంకొంత రమణుల మీద ప్రేమని నేను చెప్పను, బ్రహ్మం మీద ఆసక్తి పెరిగి నేను నీకు కాస్త తీసేస్తారన్న ఒక సదుద్దేశం. అందువల్ల ఈ యొక్క అనుభవాన్ని అంటే ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టు గుర్తు, మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు నాకు. అవునమ్మా, చెప్పారమ్మా. చెప్పారమ్మా, చెప్పాను కదా, గుర్తుందమ్మా. గుర్తుంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్పలే? మీ నోట్లో దక్షిణాభిముఖం అనగానే చెప్పేయాలి ప్రసిద్ధుడైన గురువు. అందుకని రమణులే మన గురువు అనుకున్నా, అమ్మ గురువు అన్నా ఏదైనా సరే ఆ దక్షిణాభిముఖంగా అంటే ఇక్కడ ఏదో వేరేగా భావించకండి. రమణులు సాక్షాత్తు ఉన్నారు అనడానికి నిదర్శనంగా చెప్పాను నేను. అంతే తప్ప ఏమండి ఏది లేదన్నారు, బ్రహ్మంకి దిక్కులు ఏమిటండి అని శలాక దానిలోకి వెళ్ళకండి. శలాకాలోకి వెళ్ళినా దానికి తగ్గ సమాధానాలు గురువుల దగ్గర ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అలాంటి శలాక శిష్యులు ఎవరు లేరు కాబట్టి చెప్పక్కర్లేదు. గురువు సమస్త విద్యా ఉపదేశికుడు, సర్వులకు జనన కారణమైన వాడు. ఇక్కడ చాలా గురువు గురించి ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని సంప్రదాయము. సమస్త విద్వత్ ప్రపంచమునకు కారణము గురువు. ఆయన మనము మేధా దక్షిణామూర్తి అంటాము. అమ్మ కూడా గురుమండల రూపిణి. శ్రీ విద్య బ్రహ్మోపదేశం ఆయన చేశాడని అంటారు. సరే, ఎలా ఏది అయినా అందరూ ఒకటే రూపాలు, బ్రహ్మ రూపంలే. అందుకని మంత్రానికైనా దేవతకైనా గురువుకైనా అభిన్నం అని చెప్పింది అది. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం అంటే మంత్రం కాదు, బ్రహ్మం గురించి నీకు చెప్పేవాడు, జనన రాహిత్యాన్ని నీకు బోధించేవాడు మాత్రమే అసలైన గురువు. అది మర్చిపోరాదు. కాబట్టి ప్రాపంచిక వీటి గురించి కాకుండా కేవలము బ్రహ్మోపదేశం చేసిన వాళ్ళే సద్గురువు అని కూడా మనకి యోగ వాసిష్టంలో మనకి వివేక చూడమని వీటన్నిటిలో వచ్చింది మనకి. కాబట్టి గురుమూర్తి ఆవిడ, గుణనిధి. సరే, ఎన్ని గుణాలండి బాబు, సత్వాది గుణాలు, అన్ని గుణాలు ఆవిడవే. అయితే ఇక్కడ ఈ గుణాలన్నీ ఆవిడ ఉన్నాయండి. ఏమిటి లాభం అండి అంటే, మనం ఇన్ని స్తోత్ర పారాయణాలు చేస్తున్నాం కాబట్టి అడగకుండానే మనలో ఈ సాత్విక గుణాన్ని పెంచుతోంది అమ్మ. చాలా మందికి ఎవరికి వాళ్ళకి అనుభవాలే. ఎవరి రజోగుణం ఎంత తగ్గిందో, ఎవరిలో సత్వగుణం ఎంత పెరిగిందో అందరికీ అనుభవాలే. అయితే ఇక్కడ అమ్మ ఈ సత్వగుణము అంటే బేలతనము కాదు. ఇది నా వల్ల కాదు అని ఎవరైతే అంటారో కొంతమంది నా వల్ల ఏది కాదు అని కొంత డిప్రెషన్, ఇది కూడని పని. నీకు అమ్మ లేదా, నీకు గురువు ఉన్నాడా లేడా? మరి గురువు ఉంటే నువ్వు ఆ మాట ఎలా అనగలిగావు? ఎందుకు నీలో డిప్రెషన్? ఎందుకు నీలో ఆ గురువు పట్ల నమ్మకం ఎందుకు లేకపోయింది? నువ్వు గురువు గారు అని సంబోధించినప్పుడు అర్థం ఏమిటి? నీలో అజ్ఞానాన్ని నశింపచేసే గురువు నీకు దొరికాడు. అజ్ఞానమే భయం. మరి అజ్ఞానం పోగొట్టే గురువు దొరికి అజ్ఞానం పోయిందండి, జ్ఞానం వచ్చిందని చెప్పి మళ్ళీ ఎందుకు మనలో బేలతనం వస్తుంది? ఎందుకు మనము నా వల్ల కాదు అని ఎందుకు అనుకుంటున్నాం? కష్టాలకు ఎందుకు భయపడుతున్నాం? కష్టాలు కలకాలం ఉంటాయని బయట సామెత. అసలు నువ్వు కష్టాలు ఎందుకు గుర్తిస్తున్నావు? గురువుని గుర్తించకుండా, బ్రహ్మముని గుర్తించకుండా, నీవు ప్రయాణించే మార్గాన్ని గుర్తించకుండా ఎందుకు బాహ్యాన్ని గుర్తిస్తున్నావు? ఏమిటి ఉపయోగం మరి? కాబట్టి సత్వగుణము అంటే మనము చాలా తగ్గి ఉండటము అంటే నీవు నేను లేకుండా నీ ప్రవర్తన ఉండాలి తప్ప చాతకాని వాడిని అన్న భావన అంటే ఆ డిప్రెషన్ నీలో పనికి రాదు. గుర్తుపెట్టుకో, అది సత్వగుణం అవ్వదు.
అంటే నువ్వు అటు బ్రహ్మాన్ని నమ్మలేదు, గురువుని నమ్మలేదు, నువ్వు ఉపాసించే దైవాన్ని నమ్మలేదు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన దైవోపాసన దేని కోసం చేశావు? అంటే నీవు ఎంత బాహ్యానికి చేసినా నీకు ఆయన మీద నమ్మకం లేనప్పుడు ఎలాగా? నమ్మకం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, నమ్మకమే బలం. మరి ఎందుకని నీలో ఆ బేలతనం వచ్చింది? ఇది సత్వరజ స్తమో గుణాల కన్నా కూడా కిందకి గుర్తుపెట్టుకో. బేలతనం అనేది సత్వగుణము కానే కాదు, గుర్తుపెట్టుకోండి. నా వల్ల కాదు అని ఎవరైతే అంటారో వారు అసలు శిష్యులుగానే పనికి రాకుండా పోతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ సాధకులే కాదు, అంటే ఇంత సాధన వృధా. ఇంత ధైర్యం ఇచ్చి గురువులు ఇంత మార్గాలు చెప్పి ఇవన్నీ పోతాయి, ఇవన్నీ తట్టుకోవాలి, మన రుణాలు తీరడానికి కష్టాలు పెడతాడు భగవంతుడు. నీవు భరించగలిగే కష్టాలే పెడుతున్నాడు తప్ప నీవు భరించలేని కష్టాలు పెట్టాడా? మరి నీ పూర్వజన్మవో వచ్చే జన్మవో అన్ని రుణాలు తీరాలి అంటే ఏది అనుభవించను అంటే నువ్వు ఎంత ధీరత్వంతో ఉండాలి. మరి ఆ ధీరత్వం వైపు పోకుండా చెప్పినవన్నీ ఆ గాలికి వదిలేసినట్టుగా వదిలేసి ఎందుకు బేలతనం వస్తుంది? స్టిల్ ఇంత విని గురువే పరదైవం అని అంటూ ఎందుకని మనం అలాంటి మాటలు అంటున్నాం? ఇంకా ఎందుకని వస్తున్నాయి? ఎందుకని ఇంకా మన నోట్లోంచి పరుష వాక్యాలు వస్తున్నాయి? ఇంకా మనలో అవతల వాళ్ళు మన ఏదో అంటున్నారన్న ద్వేషభావం ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు అన్నారు, ఏ సహించలేవా? వాళ్ళని అవమానించవలసిన అవసరం ఉన్నదా? ఎందుకని ఇంకా పరులను అవమానిస్తున్నారు? బాగా గుర్తుపెట్టుకోండి, పరమాత్మ నీకు ఇచ్చిన అవకాశాన్ని పరమాత్మ మళ్ళీ తీసేయడానికి సెకను పట్టదు. డిప్రెషన్ వాళ్ళైనా సరే, అహంకారులు అయినా సరే, చెప్తున్నాను ఇద్దరికి ఒకటే మాట. డిప్రెషను చాలా భయంకరమైన దోషము, అహంకారము అంతే దోషం. ఆహా ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, పరబ్రహ్మం ఇచ్చేశాడు కాబట్టి ఇంకా నాకేమి దిగులు లేదు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకున్న వాళ్ళకి కూడా ఆయన గుణపాఠం చెప్పగలిగే సత్తా ఉన్నవాడు, గుర్తుపెట్టుకోండి. ఇటు తిప్పటంలో ఆయనకి ఏం పెద్ద కష్టం కాదు అసలు. అలాగే అంతటి పరబ్రహ్మ మన వైపు ఉన్నాడు, ఆరాధిస్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము అంటూ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నా వల్ల కాదు, నాకు మొత్తం అంతా కూడా నేను ఇదైపోయాను అన్న డైలాగులు కొట్టే వాళ్ళకి కూడా దోషం. ఎందుకని మీరు ధైర్యం ఎందుకు లేదు? మరి డబ్బు ఉంటే ధైర్యమా? అన్ని అనుకూలంగా ఉంటే ధైర్యం ఉంటే అది అప్పుడు సాధకుడు అవుతాడా? సాధకులు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడేవాడే సాధకుడు. మీరు అనుకోవచ్చు, ఏమండి మీరు బాగానే చెప్పేస్తున్నారండి, మీరు అవన్నీ మీకు లేవేమో అని. నేనేం అనుభవించానో మీకు చెప్పాలా? కొలిమిలో కాల్చబడ్డ బంగారమో ఇనుమో అదే అసలైన ఆకృతి పొందుతుంది. రుణాలు తీర్తే తప్ప జన్మరాహిత్యం పొందలేవు. అయితే ఇందులో ఏమంటే ఇంకా మరి పరమాత్మ గొప్పతనం ఏముంది అంటే, ఆయన గొప్పతనం ఉంది కాబట్టే నీకు ధైర్యాన్ని ఇస్తూ ఆయన చేస్తుంటే, నీవు మార్గాన్ని ఇంత మార్గాన్ని చూపిస్తే కరుణతోటి ఈ మార్గాన్ని వదిలేసి ఇంకా భయము, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నా దగ్గర ఇంకోటి లేదు, నా దగ్గర ఇంకోటి లేదు అని వాటిని పట్టుకుని వేలాడుతున్నావు. డబ్బు నశించేది. డబ్బు వల్ల ఎప్పుడు నీకు ఆనందం లభించదు, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్న కష్టాలు డబ్బు వల్లే తీరుతాయనుకుంటే ఇంకా నువ్వు భ్రమలో బతుకుతున్నట్టే. అంటే నేనుతో ఉన్నావు పూర్ణముగా. దేహంతో అన్నారు కదా, కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, దేహంతో వాటితోటి వీటితోటి అని అన్నావంటే నీవు నేనుతో ఉన్నావు. నేనుతో ఉన్నావు కాబట్టి అనుభవించక తప్పదు. ఎవడు అనుభవించమన్నాడ్రా నిన్ను? నేను లేదు శుభ్రంగా బ్రహ్మం దగ్గర ఉండరా అంటే మళ్ళీ నేను ఈ దేహంతో ఉన్నాను, నా దగ్గర అవి లేవు, నా దగ్గర ఇవి లేవు, సో ఇంకా అని ఎందుకని మనలో ఆ బేలతనం? అదేమన్నా చాలా గొప్ప విషయమా ఆ బేలతనంతో మాట్లాడటం? అహంకారంతో మాట్లాడటం అనేది ఎంతటి భయంకరమో, అలాగా బ్రహ్మము లేడు, గురువు లేడు, దైవం లేదు అనుకుని నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నా వల్ల కాదు అని అంట కూడా అంతే. సేమ్ రెండు ఒకటే. ఇదేం సత్వగుణం కాదు, అదేం ఇది కాదు.
అహంకారంతో మాట్లాడిన మాట ఎంతటి ఇదో ఇది కూడా అంతే. బాహ్యంలో ఉంటాయి, బాహ్యంలో ఉండకూడదు అంటే నీ సాధన పెంచాలి తప్ప బేలతనం కాదు కావాల్సింది, అహంకారం మాటలు కాదు కావాల్సింది. సాధన పెంచు, మనసుని అర్పణ చేయి. మనసుతో బేలతనం మాటలు అనవసరమైన ఆలోచన చేసి బుర్రపాటు చేసుకునే బదులు ఇంకొంచెం సాధన చెయ్యి. ఎలా అయితే సాధన చేయగలగో అలా చెయ్యి, ఏమీ నష్టం లేదు. అది ధీరత్వం, అంతే తప్ప బేలతనమైన మాటలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అహంకారపూరిత మాటలు కాదు సాధకుడు చేయవలసింది. కాబట్టి గుణనిధి, గుణాలు అంటే అవి ఉత్తమ గుణములు మనలో ఉండాలి. ధీరత్వం అనేది ఉత్తమ గుణం, గుర్తుపెట్టుకోండి. ధీరత్వం అంటే ఎడాపెడా అహంకారంతో మాట్లాడటం ధీరత్వం కాదు. ఏ సమయానికి ఏ సందర్భానికి ఎలా మాట్లాడాలో ఆ బ్రహ్మనీతి ప్రకారం మాట్లాడేవాడిదే అసలైన గుణం, ఉత్తమ గుణం. కాబట్టి సత్వాది గుణములు అన్ని కలిపి బోల్డ్ అవుతాయి. అనంతములు, గుణాలు అనంతాలు. పేరుకి 3 చెప్పాము, అనంతాలు చెప్పుకోలేం కదా, 3 చెప్పాం. వాటికి అనుగుణంగా ఎన్నో వచ్చాయి. బేలతనం సత్వగుణం అనుకుంటున్నారు చూసానా, అది. తర్వాత రజోగుణం, అహంకారంగా మాట్లాడటం రజోగుణం, దానితోటి నానా రకాలు. కాబట్టి అనవసరమైన జోలికి వెళ్ళకండి, అహంకారాలు తగ్గించండి, చాలా నష్టపోతారు. ఒకసారి గనక పరమాత్మ మిమ్మల్ని వదిలేసిన, గురువు వదిలేసిన, మళ్ళీ గురువుని మీరు పొందటం కొన్ని వేల లక్షల కోట్ల జన్మలు పుడుతుంది. ఏం పర్లేదండి అంటే ఇక మీరు అప్పుడు వెనక నుంచి కర్మలన్నీ మళ్ళీ అనుభవించవలసి వస్తుంది. అదేదో ఇప్పుడు నెక్స్ట్ జన్మ కదా, ఈ జన్మలోనే అనుభవించారు. హెచ్చరిక అనుకోండి, ఏదన్నా అనుకోండి, అనుభవించి తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవించిన కొన్ని కష్టాలు మర్చిపోయి ఇప్పుడు సుఖంగా ఉన్నామని మళ్ళీ అహంకారం వస్తుంది. మళ్ళీ ఒకప్పుడు కష్టాలు అనుభవించాం, గురువు దొరికారు, పరిస్థితులు మారాయి, ఇప్పుడు హాయిగా ఉన్నాం. హాయిగా ఎటువంటి కష్టం లేదు, అన్ని చక్కగా రెడ్ కార్పెట్ లైఫ్ లాగా అన్ని దొరుకుతున్నాయి. మళ్ళీ అహంకారం విజృంభించింది, మాట తూలుతోంది, అయిపోయింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కర్మ అనుభవించడానికి రెడీగా ఉండటమే. ఎవరైతే నోరుని అంటే ఆ మాటని అంటే అవతల వాళ్ళని ఇది చేస్తున్నారో మళ్ళీ కర్మ అనుభవించడానికి వాళ్ళు రెడీ అవ్వటమే. గుర్తుపెట్టుకోండి, బుద్ధి తెచ్చుకుని అమ్మ గుణనిధి, ఆ గుణనిధులుగా మారాలి తప్ప నోటిని అనవసరంగా పరులని కించపరిచే విధంగా కానీ, ఎవరైనా సరే అవతల వాళ్ళు నిన్ను కించపరిచినా సరే సహించు, భరించాల్సిందే, అంతే, తప్పదు. బ్రహ్మ నియతి ప్రకారం వాడు మాట్లాడాడు, వాడు సంస్కారమా ఇంకోటి ఇంకా అనవసరం. నీవు మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు అప్పుడు జన్మరాహిత్యం ఎలా పొందుతావు, సాధకుడు ఎలా అవుతావు? మళ్ళీ నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే. అహంకరించావా, కొంత సమయం ఇస్తాడు నీకు. గురువు నోట్లోంచి ఎప్పుడు ఈ మాటలు వస్తున్నాయో అది ఎవరిదో వాళ్ళకి బాగా తెలిసి, ఇప్పుడు ఇక్కడ సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరు అహంకరిస్తున్నారో మన యొక్క గత జన్మ అంటాను పోని, గురువు లభించని జన్మ అంటే గురువు లభించక ముందు మీ యొక్క జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గురువు లభించిన తర్వాత, అందుకనే పూర్వజన్మ అనుకుందాం దాన్ని, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మళ్ళీ ఆ జన్మలోకి మిమ్మల్ని నెట్టేయడానికి సెకను పట్టదు. ఎస్, హెచ్చరిస్తున్నాను అనుకున్నా, నాకేం బాధ లేదు. కాబట్టి కంట్రోల్ చేసుకోండి. ఎవరైతే అలా పక్క వాళ్ళని, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనవసరం నాకు, వాళ్ళని క్షమాపణ అడిగి తీరవలసిందే. ఎవరైతే తప్పు చేశారో, ఎవరిని మాటలు అన్నారో, పెద్దవాళ్ళైతే కాళ్ళకు నమస్కారం చేసి మీరు అది అడిగి నాకు ఫోన్ చేసి చెప్పాలి. రేపటి సాయంత్రంలోగా ఎవరైతే ఎవరెవరిని అవమానించారో వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళైతే కాళ్ళ నమస్కారం చేసి క్షమాపణ చెప్పి నాకు ఫోన్ చేయకపోతే పేర్లు చెప్పవలసి, అప్పుడు చాలా కష్టం మీరు తట్టుకోవటం. మీకు గుర్తుపెట్టుకోండి, నేను ఫోన్ చేసి కోపడితే మటుకు తట్టుకోవటం కష్టం,
మీ ఇష్టం ఇంకా. కాబట్టి సర్వంలో గుణ నిధి ఆవిడ అమ్మ. కాబట్టి ఆ అమ్మ యొక్క లక్షణాన్ని మనం పొందాలన్నా, జన్మరాహిత్యానికైనా సరే మనకి మన గుణాలు శుద్ధముగా ఉండాలి. గోమాత, సరే ఇహ కామధేను అనండి. అందుకనే గోవుని మనము దేవతగా భావిస్తాం. అన్ని 33 కోట్ల దేవతలు అందులో ఉన్నారని ఆరాధిస్తాం. కాబట్టి ఆ గోమాత అంటే అమ్మే. వాక్ శబ్దంగా గ్రహించినప్పుడు గోమాత అంటే ఇది పరావాక్కుగా ఆ శబ్దాన్ని గ్రహించినప్పుడు అది బ్రహ్మము అని అర్థం. అందుకే చాలా మంది మన గ్రహ దోషాలు పోవాలని ఏదన్నా అంటే ఆ యొక్క గోవుకి ప్రదక్షిణలు చేయటం, గోవుకి మంచి గ్రాసాన్ని, అంతే తప్ప మిగిలిపోయినవి పాడైపోయిన కుళ్ళిపోయినవి పెట్టడం కాదు. గోవుకి పెడుతూ అసలు ఎవరికి పెట్టినా అలాగే పెట్టాలి. ఇంకా ఇది బ్రహ్మము కాబట్టి ఆ గోవుకు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, గోగ్రాసం అనేది శుభ్రమైనది, నీవేది తింటున్నావో అదే, అలాంటిది మనం పెట్టాలి. సకల వాంగ్మయ స్వరూపిణి గోవు, సర్వదేవతా స్వరూపము. గుహ జన్మ భూహు, సరే గుహ జన్మ అంటే గుహుడైన స్కందుడు అని కూడా వస్తుంది. తర్వాత రహస్యముగా ఉందని అర్థం. ఆవిడ మన హృదయంలో చాలా రహస్యంగా ఉంది ఆవిడ. అది ఉపాసకులకు మాత్రమే ఆవిడ కనపడుతుంది తప్ప మనలో ఉన్న ఆ అమ్మ కనపడాలి అంటే, అంటే ఆ సూక్ష్మ రూపమైన ఆ తేజో కాంతి రూపాన్ని మనం చూడాలన్నా కూడా ఆవిడ అనుగ్రహమే ఉండాలి. కాబట్టి 2 అర్థాలు ఉంటాయి మనకి. బాహ్యంగా ఒక అర్థం, దేవేసి, సరే అందరికి దేవతలందరికీ ఆవిడ ప్రభు. 33 కోట్ల దేవతలన్నా ఎవరైనా సరే, బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలందరికీ కూడా. దండ నీతిస్థ, సరే ఇవన్నీ కూడా రాజ్యపాలన చేసినప్పుడు దండనీతి ఇలాంటివన్నీ కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఆ నీతి శాస్త్రము అమ్మ చేత చెప్పబడింది. అంటే అక్కడ స్థిరముగా ఉంది, అంటే న్యాయము, నీతి యందు ఆవిడ స్థిరముగా ఉంటుంది అని చెప్పబడుతుంది. విధి నిషేధములు తెలిపడి శాస్త్ర స్వరూపిణి, అంటే అమ్మను పట్టుకుంటే మనకు అవన్నీ తెలుస్తాయి అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, మామూలుగా కూడా అమ్మను పట్టుకుంటే అన్ని తెలుస్తాయంటే ఆ తెలిసిన దాన్ని నువ్వు ఆచరించాలి కదా. అందుకే అమ్మ గురువుని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఒకరి భయం లేకపోతే మనం చెయ్యలేదు. మళ్ళీ ఏదో వస్తుంది, చేద్దాంలే అనిపిస్తుంది, ఒకసారి చేద్దాం అనిపిస్తుంది, చేయకపోతే ఏమవుతుందిలే అనిపిస్తుంది. అందుకని ఆ కట్టడి చేస్తుంది అనమాట అమ్మ. నీకు బ్రహ్మరాహిత్యం, అది జన్మరాహిత్యం కావాలి కదా, నీవు ఆ బ్రహ్మం కావాలి కాబట్టి నీకు ఒక దండించేవాడు గురువు. దండన అంటే ఇది బాహ్య దండన కాదు, మన అంతర్మథనాన్ని, అంటే నీలో ఉన్న ఈ అహంకారపు వాటిని, ఇలాంటి ఈ గుణాలన్నీ మనం ఏమనుకుంటున్నాము ఇప్పుడు, ఆ డిప్రెషన్ అయినా అహంకారంగా అయినా సరే అప్పుడు గురువు గుర్తురాడు, ఎవరు గుర్తురాడు. కాబట్టి మనం అలా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ అది ఎంత దోషమో గురువు చెప్పగలిగినప్పుడు మనకు అర్థమవుతుంది. లేదా ఎలా అర్థమవుతుంది, మనం అదే తాటలో ఉంటాము, మళ్ళీ అవే మాటలు, మళ్ళీ అదే వచ్చి అంటే మార్గానికి ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. అందుకని ఆ యొక్క విధి నిషేధాలను తెలియజేస్తుంది అమ్మ. దహరాకాశ రూపిణి, సరే హృదయ కుహరం అందు ఉంటుంది ఆవిడ. ఆ కుహరం గురించి చాలా సార్లు చెప్పాను. ఆ సూది మొనంత ఆకారంలో ఉంటుంది. ఆ ఆకారాన్ని ఆ యొక్క చాలా సూది మొనంతే ఉన్నా కూడా అది చూడాలి అంటే అంతర్ముఖత్వమే కావాలి. మీ యొక్క మనసు నిర్మలమైనప్పుడు మాత్రమే అది గోచరం అవుతుంది. చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఆ సూది మొనంత అంటే ఆ కాంతి. అది చూడాలి అంటే ముందు మీ మనసు నిర్మలం అవ్వాలి. నిర్మలం అవ్వాలి అంటే నేను ఉండకూడదు. కాబట్టి దహరాకాశమే పరబ్రహ్మము.
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. సరే, ప్రతిపన్ముఖ్య రాకాంత అదే రాకాంత. రాక అంటే మన పూర్ణిమ అని అర్థము. పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు గల 15 తిథులందు పూజించబడుతుంది. అంటే అన్ని తిథులు కూడా ఆవిడే అని అర్థం. అక్కడ తిథి భేదం వలన పూజా భేదములు. సరే, ఇవన్నీ కూడా బాహ్యంగా చేసుకునే వాళ్ళకి పౌర్ణమి పూజ, అష్టమి పూజ, ఇంకేవేవో పూజలు ఉంటూ ఉంటాయి. రకరకాల పూజలు, ఏ పూజలు చేసినా అన్ని ఆవిడే. ఏ తిథి దేవత అయినా ఆవిడే. 15 రోజుల్లో ఉన్నది ఆవిడే తప్ప వేరే వాళ్ళు కాదు అని చెప్పడానికి చెప్పారు. సరే, ఆ దేవతలు కూడా మనకు అక్కర్లే కదా. లేదమ్మా. ఎందుకంటే ఇవన్నీ చేస్తేట పౌర్ణిమ పూజలు ఏమన్నా మీరు కనుక చేస్తే పాడ్యం నుంచి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలట. ఎందుకు వచ్చింది చెప్పండి? హాయిగా ఏది లేక ఆవిడని పట్టుకుంటే సరిపోదు. ఆవిడకి భోజనం పెడితే 1000 ఏమిటి, కోట్ల మందికి పెట్టినట్టు తృప్తి. అందుకని అందరూ కూడా బేలతనాలు అలాంటివి మానేసి అహంకార మాటలు రాకుండా చాలా జాగ్రత్తగా మీ యొక్క ఈ జీవితాన్ని, ఆ బ్రహ్మం ప్రసాదించిన జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అహంకారం తెచ్చుకోకండి. ఒకరొక మాట అన్నంత మాత్రాన మనకి ఏం అయిపోదు. మనం అది బ్రహ్మము నియతి ప్రకారం జరిగింది అనుకుని కనుక మీరు సహనంగా ఉంటే, చెప్పాను కదా, ఒకటే ఒక అడుగు దూరం మీకును బ్రహ్మం. ఆ అడుగు మీ చేత అడుగు వేయిస్తుంది. సహజంగా బ్రహ్మంలో అయిపోతారు. కాబట్టి అందరూ సావధాన చిత్తులై ఉండండి. శుభం భూయాత్. స్వస్తి.